ఒకరోజు అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్న కాకికి బాగా ఆకలి వేసింది. ఎక్కడికైనా వెళ్ళి ఆకలి తీర్చుకోవాలి అనుకుంది. ఇక నిదానంగా అక్కడి నుంచి బయలుదేరి, అబ్బా, నాకు బాగా ఆకలిగా ఉంది, నేను ఏదైనా చోటుకి వెళ్ళి మంచిగా ఆహారం తినాలి అని అనుకుంటూ ఉండగా అటూ ఇటూ చూసింది. అప్పుడే దానికి ఒక లైట్ వెలుతురులాగా ఒక చిన్న పురుగు కనపడింది దానికి. అది భలే లైట్గా కనపడుతూ ఉంది. అది దాని దగ్గరికి వచ్చింది. వచ్చి తినబోతూ ఉంది కాకి. ఉండా అని అన్నది ఆ పురుగు. ఒరే పురుగా, నువ్వు మాట్లాడతావా? ఏ, నేను మాట్లాడలేను అనుకుంటున్నావా అన్నది ఆ పురుగు. కాకి ఆశ్చర్యపోయి దాన్ని అలాగే చూస్తూ ఉంది. అవును, నన్ను ఎందుకు ఆగమన్నావు అన్నది ఆ కాకి. అప్పుడు పురుగు అంటుంది, నేను ఎంతున్నానో చెప్పు అంది. నువ్వా, ఎంతున్నావు, చిన్న పురుగువేగా అన్నది కాకి. కదా, నేను చిన్నదాన్నే కదా, మరి నీ కడుపులో పడతాను సరే, నీ ఆకలి తీరుతుందా అని అన్నది ఆ పురుగు. అప్పుడు కాకి అంటుంది, నా ఆకలి తీరదు సరే, కనీసం నాకు ఉపశాంతిగా అయినా ఉంటుంది కదా అన్నది కాకి. అయ్యో, నీ ఉపశాంతి నువ్వు, సరే నీకు నేను మంచి ఆహారం ఇస్తాను, నన్ను వదిలేస్తావా అన్నది ఆ పురుగు. అప్పుడు కాకి, హై, భలే భలే, నాకు మరింత ఆహారం ఇవ్వాలి, మరిన్ని పురుగులు చూపిస్తానంటే నిన్ను వదిలేస్తాను అన్నది కాకి. నేను అదే చెబుతుంది, నీకు మరిన్ని పురుగులు చూపిస్తాను, నన్ను వదిలేయి అన్నది ఆ పురుగు. అప్పుడు కాకి అంటుంది, సరే మరిన్ని పురుగులు ఉన్నాయి అన్నావు కదా, ఎక్కడ అది, నన్ను అక్కడికి తీసుకెళ్ళావంటే హ్యాపీగా వాటిని తింటాను, నిన్ను వదిలేస్తాను అన్నది కాకి. ఎందుకు అంత తొందర, నేను తీసుకెళ్తానన్నాను కదా అన్నది పురుగు. అప్పుడు కాకి అంటుంది, నీకు బాగా సోకు ఎక్కువే అని అన్నది. తర్వాత ఇద్దరు బయటికి వెళ్ళి దూరంగా మండుతూ ఉన్న మంటను చూపించింది ఆ పురుగు. అదిగో అక్కడ చాలా పురుగులు ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఒకసారి చూడు, నీకు కనపడతాయి, కనపడిన వాటినల్లా తినేసాయి అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాకి నిజమే కదా అని చెప్పేసి దగ్గరకు వచ్చింది. మంటల్లోంచి ఎగిరి పడుతున్న నిప్పురవ్వలను చూసి అది పురుగులే అనుకొని దగ్గరకు వచ్చింది. ఇక దగ్గరకు వచ్చిన ఆ కాకి ఊరుకుంటుందా, నోరు తెరిచి ఆ నిప్పురవ్వలు మింగబోయింది. దానికి నోరు కాలింది పాపం. ఇంక వెడంగా వచ్చేసి, అబ్బా, ఈ మాయదారి పురుగు నన్ను భలే మాయ చేసేసిందే, ఈ మంటను చూపించి ఇవే పురుగులని చెప్పేసింది. నేనేమో నిజంగా పురుగులేమో అనుకొని నోరు తెరిచాను, నాకు నోరు కాలనే కాలింది. అబ్బా, ఈ పురుగు మామూలు పురుగు కాదు అనుకున్నది ఆ కాకి. ఎంతైనా కానీ ఆ చిన్న పురుగు తెలివితేటల్ని నేను బాగా మెచ్చుకోవాలి. అది ఆహారం అయిపోతుందని తెలిసి నాకు ఇంకో ఆహారం ఇస్తాను అని అన్నది. ఎంత తెలివిదానికి, చూడటానికి ఇంతే ఉంది, కానీ బుద్ధిబలం మాత్రం చాలా ఉంది. ఎవరైనా కానీ అలాగే ఆలోచించాలి. కండబలం లేకపోయినా కానీ బుద్ధిబలంతో ఆలోచించాలి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.